బీహార్ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా తాను కూటమి మారిన మాట వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీలోని కొంతమంది నేతల ప్రోద్బలంతోనే తాను కూటమి మారినట్లుగా నితీష్ వివరణ ఇచ్చారు. అయితే రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి నుండి వైదొలిగే ప్రసక్తే లేదని నితీష్ కుమార్ కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా బీహార్లో పర్యటించారు. పూర్నియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై ఆయన నిప్పులు చెరిగారు. అయితే బీహార్లో బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. అంతేకాదు బీహార్లో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ సందర్భంగా సభలో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు. గతంలో కూటమి మారిన మాట వాస్తవమేనని ఆయన వెల్లడించారు. అయితే తమ పార్టీలోని కొంతమంది నేతల ప్రోద్బలంతోనే తాను కూటమి మారినట్టు నితీష్ వివరణ ఇచ్చారు. ఏమైనా గతమే అన్నారాయన. ఇకపై తాను ఎప్పటికీ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతారని సభాముఖంగా ప్రధాని నరేంద్ర మోదీకి నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అంతిమంగా నితీష్ కుమార్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే నితీష్ కుమార్ మాటలు నమ్మలేమని మరికొంతమంది నెటిజన్లు పోస్ట్ పెట్టారు. వాస్తవానికి నితీష్ కుమార్ సోషలిస్టు ఐడియాలజీతో ప్రభావితమైన నేత. జయప్రకాష్ నారాయణ ఆయన రాజకీయ గురువు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో సెక్యులర్ వాదిగా ఆయనకు పేరుండేది. దీంతో నితీష్ కుమార్ చాలా కాలం పాటు బీజేపీకి దూరంగా ఉన్నారు. అయితే బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ను దెబ్బతీయడానికి ఒక దశలో కమలం పార్టీతో చేతులు కలిపారు. ఇదిలా ఉంటే 2014 లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఎన్డీఏ కూటమి సదరు నిర్ణయాన్ని నితీష్ కుమార్ వ్యతిరేకించారు. అంతటితో ఆగలేదు. ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ బయటికెళ్లారు. అదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీగా పేరుపడిన ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని బీహార్లో నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చారు. అయితే 2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత నితీష్ కుమార్ రాజకీయాలు కూడా మారాయి. నితీష్ మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరారు. ప్రస్తుతానికి బీహార్లో బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. దీంతో కూటములు మారడంలో ఘనాపాతిగా నితీష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ను జాతీయ పార్టీలేవి అంత త్వరగా నమ్మవు. బీహార్ వాడుక భాషలో నితీష్ను ఫాల్తూరాం అంటారు. అయితే కూటములు మారడం సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సమర్థత చాటుకున్నారని చెప్పక తప్పదు. 2005 నుంచి బీహార్ రాజకీయాలను నితీష్ కుమార్ దాదాపుగా శాసించారని చెప్పొచ్చు. 2 దశాబ్దాల నుంచి ఆయన బీహార్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. 25 ఏళ్ల కిందట బీహార్ అంటే అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి బీహార్ను బయట పడేయడంలో నితీష్ కుమార్ విజయం సాధించారని చెప్పొచ్చు. 2005లో నితీష్ కుమార్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో బీహార్కున్న పేరు జంగిల్ రాజ్. అంతేకాదు అప్పటికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాలేదు. వీధి లైట్లున్నా అవి వెలగని పరిస్థితి. దీంతో ఒక్కొక్కటిగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు నితీష్ కుమార్. అంతేకాదు వికాస్ పురుష్ అనే పేరు కూడా నితీష్ కుమార్ తెచ్చుకున్నారు. ఒక దశలో జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ప్రత్యర్థి నితీష్ కుమార్ అనే ప్రచారం కూడా నడిచింది.
ఇదిలా ఉంటే కుల గణన గురించి మాట్లాడడానికి బీజేపీ నాయకులు సంకోచిస్తున్న సమయంలో అందుకు నితీష్ కుమార్ జై కొట్టారు. బీహార్లో మొత్తం 2 విడతల్లో ఆయన కుల గణన జరిపించారు. జాతీయ రాజకీయాల్లో వెనుకబడిన తరగతుల ఛాంపియన్గా ఆయన ఖ్యాతి పొందారు. అంతేకాదు బీహార్ రాజకీయాల్లో ఆధునికుడిగా నితీష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. ఏదేమైనా నితీష్ కుమార్ తన మాటలపై ఎంతవరకు నిలబడతారో వేచి చూడాల్సిందే.